Good evening, students. And today we are going to discuss some problems on Poisson distribution. I think I am audible to you. ప్రీతి వినిపిస్తుందమ్మా వాయిస్? నెంబర్ 505. మీరు కన్ఫర్మ్ చేస్తే నేను ప్రొసీడ్ అవుతాను. వాయిస్ వినిపిస్తుందో లేదో? 511. వినిపిస్తుంది సార్. Right. I will proceed. So let me share that screen. So ఇక్కడ మీకు ఈ నోట్ చేసుకోవాలమ్మా మీరంతా కూడా. నేను ఏదైతే చెప్తుంటానో ఒకేసారి నోట్స్ ఇస్తాను. మీకు మళ్ళీ సపరేట్‌గా షేర్ చేయండి నోట్స్ నేను రాసి. కాబట్టి ఎగ్జాంపుల్స్ ఆఫ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ నోట్ చేసుకోవాలి మీరు. సైడింగ్ పెట్టండి ఎగ్జాంపుల్స్ ఆఫ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అని. ఒక్కొక్కటి నోట్ చేసుకుని ఈ 6 కూడా. అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్‌లో మీరు పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఉపయోగించాలంటే ఈ వర్డ్స్ కనిపిస్తాయి మీకు. డిఫెక్టివ్ అనే పదము, డిఫెక్టివ్ ఆఫ్ ఎలక్ట్రిక్ బల్బ్స్, టెలిఫోన్ కాల్స్, కార్స్ పాసింగ్ త్రూ, ప్రింటింగ్ మిస్టేక్స్, తర్వాత పార్టికల్స్, నెంబర్ ఆఫ్ పర్సన్స్ బార్న్ బ్లైండ్ పర్ ఇయర్ ఇన్ ఏ లార్జ్ సిటీ. అట్లా ఇవన్నీ కూడా మీకు కనిపిస్తుంటాయి. అండర్‌లైన్ చేసినవి ముఖ్యమనమాట. అవి ప్రాబ్లమ్‌లో కనిపిస్తాయి మీకు. ఆ ప్రాబ్లమ్‌లో కనిపించినప్పుడు మనము బైనామియల్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ వాడాలి. సో 6 పాయింట్లు రాయండి. ఎగ్జాంపుల్స్ ఆఫ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అని పెట్టి రాయండి అందరూ. త్వరగా రాయండి, నేను అట్లనే హోల్డ్‌లో ఉంటాను. ద నంబర్ ఆఫ్ డిఫెక్టివ్ ఎలక్ట్రిక్ బల్బ్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఎ రిప్యూటెడ్ కంపెనీ. సో ఒక రిప్యూటెడ్ కంపెనీ అంటే ఖచ్చితంగా అది మంచి బల్బ్స్‌నే తయారు చేస్తది గానీ డిఫెక్టివ్ బల్బ్స్‌ని ఏమి తయారు చేయదు. కానీ అనుకోకుండా డిఫెక్టివ్ బల్బ్స్ కొన్ని రావచ్చు ఖచ్చితంగా. ఎంత మంచి కంపెనీ అయినా గూడా డిఫెక్టివ్ బల్బ్స్ ఉండొచ్చు. అయితే ఎన్నుంటాయి అప్పుడవి? చాలా తక్కువుంటాయి. చాలా తక్కువుంటాయి. ఓకేనా? తర్వాత అలానే ద నంబర్ ఆఫ్ టెలిఫోన్ కాల్స్ పర్ మినిట్ ఎట్ ఏ స్విచ్ బోర్డ్. సో ఇలాంటి కేస్‌లో గూడా తక్కువుంటాయి. ఆ తక్కువుండే ఈ 6 ఎగ్జాంపుల్స్ గిన మీరు చూస్తే తక్కువ ఉండేటువంటి నంబరే మీకు కనిపిస్తుంది. అందుకే ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ P వచ్చేసి P వాల్యూ ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ P వాల్యూ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్‌లో P ఈజ్ వెరీ స్మాల్. P ఈజ్ వెరీ స్మాల్ ఉంటుంది మీకు. ఇదేం రాయొద్దు చెప్తున్నాను మీకు. పాయింట్స్ మాత్రం 1 బై 1 రాయండి. P అనేది మనకు వెరీ స్మాల్ ఉంటుంది. The number of defective electric bulbs manufactured by a reputed company, the number of telephone calls per minute at a switchboard, the number of cars passing through a certain point in 1 minute. ఒక నిమిషంలో సర్టెన్ పాయింట్ కూడా ఎన్ని కార్లు వెళ్తాయి? 1 మినిట్‌లో అంటే చాలా తక్కువ వెళ్తాయి. అలానే ద నంబర్ ఆఫ్ ప్రింటింగ్ మిస్టేక్స్ పర్ పేజ్ ఇన్ ఏ లార్జ్ టెక్స్ట్. చాలా టెక్స్ట్ బుక్ ఉంది. దాంట్లో ప్రింటింగ్ మిస్టేక్స్ జనరల్‌గా ఎన్ని ఉంటాయండి? అక్కడక్కడే కనిపిస్తుంటాయి మనకి. ఒక టెక్స్ట్ బుక్ తీసుకుంటే ఒక పేజీలో మనకి ఎన్ని ఉంటాయి? చాలా చాలా తక్కువ ఉంటాయి. కొన్ని పేజీలలో అసలు ఉండవు మిస్టేక్స్. అట్లా చాలా తక్కువ అని చెప్పడం కోసం, చాలా తక్కువ అనే సందర్భంలో మనం పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ వాడతామని చెప్తున్నారు. ద నంబర్ ఆఫ్ పార్టికల్స్ ఎమిటెడ్ బై రేడియో యాక్టివ్ సబ్స్టెన్స్, ద నంబర్ ఆఫ్ పర్సన్స్ బార్న్ బ్లైండ్ పర్ ఇయర్ ఇన్ ఏ లార్జ్ సిటీ. ఒక పెద్ద సిటీ తీసుకుంటే సపోజ్ మనం మార్కాపురమే తీసుకుందాం. మన మార్కాపురంలో బ్లైండ్ పర్సన్స్ ఎంతమంది బర్త్ అవుతారు? ఎంతమంది పుడతారు? ఎంతమంది బార్న్ అవుతారు పర్ ఇయర్? చాలా తక్కువ మంది అవుతారు. అవ్వరని చెప్పట్లేదు. బ్లైండ్‌గా పుట్టడము
పిల్లలు చాలా అరుదుగా జరుగుతుంటుంది. అలాంటి సందర్భాలన్నీ కూడా పాయిజన్ డిస్ట్రిబ్యూషన్‌లో వస్తాయి. అంటే ఇవే కాదు. ఏవైనా తక్కువ జరిగేటువంటి కేసెస్ అన్నీ కూడా పాయిజన్ డిస్ట్రిబ్యూషన్‌లో వస్తాయని గుర్తుపెట్టుకోండి. 6 రాయండి త్వరగా. రాసారా అందరూ? మరి 520 భవ్య రాసావమ్మా? రాశాను సార్. ఓకే. రైట్. సో, నెక్స్ట్ మనము ఇవి కూడా రాయండిరా. ఒకటి రాస్తూ వెళ్తే మనం క్లాస్ కొంచెం స్లో అయినా కూడా ఒకటి కంప్లీట్ చేద్దాం. కండిషన్స్ ఆఫ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కూడా రాయండి. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్‌లో కండిషన్స్ ఏముంటాయి? అంటే ద వేరియబుల్ ఇది డిస్క్రీట్ వేరియబుల్. డిస్క్రీట్ డిస్ట్రిబ్యూషన్ అని ఆల్రెడీ చెప్పాను గదా! ద అకరెన్సెస్ ఆర్ రేర్. అలా జరగటం అరుదుగా జరుగుతుంటాయి. రేర్ అంటే అరుదుగా జరగటం. అదే ఇప్పుడు చెప్పాను కదా! ద నంబర్ ఆఫ్ పర్సన్స్ బోర్న్ బ్లైండ్ పర్ ఇయర్ ఇన్ ఎ లార్జ్ సిటీ అంటే అరుదుగా జరుగుతాయి. అకరెన్సెస్ ఆర్ రేర్. ద నంబర్ ఆఫ్ ట్రయల్స్ ఈస్ లార్జ్. నంబర్ ఆఫ్ ట్రయల్స్ అనేది లార్జ్‌గా తీసుకుంటాం. ఇదో చూడండి ఇక్కడ పర్ ఇయర్ తీసుకున్నాము. లార్జ్ సిటీ అన్నాము. ఇదంతా కూడా లార్జ్ అని. నంబర్ ఆఫ్ ట్రయల్స్ అనేది లార్జ్ తీసుకుంటాం. ఎక్కువగా ఉంటాయి ట్రయల్స్. ఎన్ వాల్యూ ఈస్ వెరీ లార్జ్. బట్ సక్సెస్ ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ పి ఈస్ వెరీ స్మాల్. వెరీ క్లోజ్ టు 0. అంటే రేర్‌గా జరుగుతాయి కాబట్టి అవి క్లోజ్ టు 0 ఉంటుంది. ఎన్ అంటే నంబర్ ఆఫ్ ట్రయల్స్ ఈస్ వెరీ మోర్. వెరీ లార్జ్. ఎన్ వాల్యూ ఈస్ వెరీ లార్జ్ బట్ పి వాల్యూ ఈస్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ అన్నమాట. ఎన్ లార్జ్ అంటే ఏంది? ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ బట్ పి టెన్స్ టు 0. పి టెన్స్ టు 0. ఎన్‌పి ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఈజ్ ఫైనైట్. ఎన్ లార్జ్ అయినప్పటికీ, పి స్మాల్ అయినప్పటికీ ఎన్‌పి వాల్యూ లాంబ్డా కదరా! ఎన్‌పి వాల్యూ లాంబ్డా అని ఎలా చెప్పాను? ఎన్‌పి ఈజ్ నథింగ్ బట్ మీన్ కదా! బైనామియల్ డిస్ట్రిబ్యూషన్‌లో ఎన్‌పి ఎంతరా? మీన్. మీన్ ఈజ్ ఈక్వల్ లాంబ్డా కదా మనకి ఇక్కడ వచ్చింది. కాబట్టి ఎన్‌పి ఈజ్ ఈక్వల్ లాంబ్డా ఈజ్ ఫైనైట్. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్‌కి పాయిజన్ డిస్ట్రిబ్యూషన్‌కి రిలేషన్ ఉంటుంది. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్‌లో ఎన్‌పి అంటాం. మీన్ అంటే పాయిజన్ డిస్ట్రిబ్యూషన్‌లో లాంబ్డా అంటాం. కాబట్టి ఎన్‌పి ఈజ్ ఈక్వల్ లాంబ్డా ఈజ్ ఫైనైట్. ఎందుకని రాస్తున్నానంటే పైన నేను ఎన్ ఈజ్ లార్జ్ అని చెప్పాను. పి ఈజ్ వెరీ స్మాల్ అని చెప్పాను. బట్ ఎన్‌పి వాల్యూ ఈజ్ ప్రొడక్ట్ ఎన్‌పి వాల్యూ ఈజ్ ఫైనైట్ అంటున్నాడు. ఓకే. ఫైనైట్. ఆ 5 కండిషన్స్ రాసేయండి. కండిషన్స్ ఆఫ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అని. త్వరగా. Next, we will go to next problem. Yes, this is the first problem. రాయొద్దు, వినండి. ఇప్పుడు మీరేం రాయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ సొల్యూషన్ నేను ఇస్తాను. Yes, if possible రాద్దాంలేండి. ఒకేసారి రాద్దాం ప్రాబ్లము. క్వెషన్ రాయండి ఇది అందరూ. ఎగ్జాంపుల్ 1 క్వెషన్ రాయండి. The probability that an individual suffers a bad reaction from a certain
injection is 0.001. Determine the probability that out of 2000 individuals, first one exactly 3, second one more than 3 individuals, third none, fourth more than 1 individual suffer a bad reaction. ఈ క్వశ్చన్ రాయండి అందరూ. 3 లైన్ ఉంది చూడండి, ఎగ్జాంపుల్ 1 క్వశ్చన్ రాయండి అందరూ. విల్ సాల్వ్ చేద్దాం. ఎస్, లేకపోతే కొంచెం స్పేస్ వదిలిపెట్టుకోండి. క్వశ్చన్‌కి స్పేస్ వదిలిపెట్టు. మీ దగ్గర ఎలాగో ఫైల్ సెండ్ చేశాను కదా నేను. క్వశ్చన్‌కి కొంచెం స్పేస్ వదిలిపెట్టుకొని ఆన్సర్ రాద్దాము. ఆన్సర్‌లో ఫస్ట్ ఏం చేద్దామంటే ఏమేమి ఇచ్చాడు చూడండి. సఫర్స్ ఫ్రమ్ ఏ బ్యాడ్ రియాక్షన్ ఈజ్ 0.001 అన్నాడు. వెరీ స్మాల్ ఉంటుంది. వెరీ స్మాల్ ఉంది కాబట్టి సఫర్స్ ఫ్రమ్ ఏ బ్యాడ్ రియాక్షన్ అలాంటిది ఎగ్జాంపుల్ దేనికి? పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ గాని ఆల్రెడీ చెప్పాము. ఎగ్జాంపుల్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్‌లో సఫర్స్ ఫ్రమ్ ఏ బ్యాడ్ రియాక్షన్ ఇలాంటివి కూడా చెప్పాం. ప్రాబబిలిటీ కూడా తక్కువ ఉంటుందిరా. ప్రాబబిలిటీ తక్కువ ఉంటే అది ఖచ్చితంగా పాయిజన్ డిస్ట్రిబ్యూషనే. సో ప్రాబబిలిటీ P ఈజ్ ఈక్వల్ టు 0.001 నోట్ చేసుకోండి. అండ్ n ఈజ్ వెరీ లార్జ్ ఉంటది చూడండి. డిటర్మైన్ ద ప్రాబబిలిటీ దట్ అవుట్ ఆఫ్ 2000 ఇండివిడ్యువల్స్ అంటే లార్జ్ గా ఉంది కదా, 2000 ఉంటుంది n వాల్యూ. సో ఆ రెండు నోట్ చేసుకోండి. ఇక్కడ ఇచ్చారు చూడండి. P ఈజ్ ఈక్వల్ 0.001 అండ్ n ఈజ్ ఈక్వల్ 2000. సరే, మీరు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఏది కనుక్కోవాలన్నా కూడా, పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఏది కనుక్కోవాలన్నా లాంబ్డా కనుక్కోవాలి. పాయిజన్ పారామీటర్ లాంబ్డా కదా, లాంబ్డా కనుక్కోవాలి ఫస్ట్ మీరు. ఎందుకంటే మొత్తం కూడా లాంబ్డా మీదనే డిపెండ్ అయి ఉంటుంది ప్రాబ్లం. అదే బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ అనుకో, n వాల్యూ, p వాల్యూ, q వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాడు ఇస్తే ఓకే, ఇవ్వకపోతే వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఏ ప్రాబ్లంలో ఆ పారామీటర్స్ కనుక్కోవాలి. ఇది బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ np, q వాల్యూస్ కనుక్కోవాలి పారామీటర్స్. కాబట్టి అదే పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ లో అయితే మీరు లాంబ్డా వాల్యూ కనుక్కోవాలి. ఎందుకంటే అది పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ పారామీటర్ కాబట్టి లాంబ్డా కనుక్కోవాలి. ఇచ్చిన డేటా నుంచి లాంబ్డా ఈజీ కనుక్కోవచ్చు. ఎందుకంటే లాంబ్డా ఈజ్ నథింగ్ బట్ మీన్ కాబట్టి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు np కాబట్టి మీన్ np కదా, డెరైవ్ చేసాం కదా మనము. n వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి 2000 ఇంటూ p వాల్యూ 0.001 సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే మీకు 0.001 ఆన్సర్ వచ్చేసి 2 వచ్చేస్తుంది. లాంబ్డా వాల్యూ 2 వచ్చేస్తుంది. అక్కడ వరకు రాయండి. మీన్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా దట్ ఈక్వల్ 2 అని రాయండి చాలు. అంతవరకే రాయండి. ఇది రాయొద్దండి ఇప్పుడే. ఇది రాయొద్దు. నేను చెప్తాను. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఒకసారి ఏమన్నాడు? క్వశ్చన్ ఏమన్నాడు? ఎగ్జాక్ట్లీ 3 ఇండివిడ్యువల్స్ అన్నాడు. ఎగ్జాక్ట్లీ 3 ఇండివిడ్యువల్స్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ 3 కనుక్కోమని అర్థం. ప్రాబబిలిటీ ఆఫ్ 3 కనుక్కోమని. ఇక్కడ రాయండి సొల్యూషన్. ఫస్ట్ క్వశ్చన్ కి సొల్యూషన్. అక్కడదేం చూడొద్దు మీరు, ప్రింటింగ్ లోది. నేను రాసి చూడండి. ప్రాబబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 3. ఇదే డిస్ట్రిబ్యూషన్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి e పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా పవర్ x బై x ఫ్యాక్టోరియల్ ఫార్ములా వాడాలి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ మైనస్ లాంబ్డా అంటే e పవర్ మైనస్ లాంబ్డా అంటే ఎంత 2 ఇంటూ లాంబ్డా అంటే మళ్ళీ 2 పవర్ x అంటే 3 బై x ఫ్యాక్టోరియల్ అంటే 2 ఫ్యాక్టోరియల్ 2. దీన్ని సింప్లిఫై చేయండి. e పవర్ మైనస్ 2 బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 కాబట్టి 2 క్యాన్సిల్ అవుతాయి, పైన ఒకటి 4 అవుద్ది. అంటే e పవర్ మైనస్ 2 బై 4 అలానే ఉంచండి. లేదా సారీ 3 ఫ్యాక్టోరియల్ ఇక్కడ. సారీ అమ్మా, ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ కదా, 3 ఫ్యాక్టోరియల్ రాయండి అక్కడ. ఇది కూడా తప్పు. ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ కదా వచ్చేది మీకు. ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ అంటే టోటల్‌గా ఏమవుద్దంటే అప్పుడు మీరు క్యాలిక్యులేటర్‌లో చేసుకోండి. ఈ ఈ ఈ అంటే 1/e² అన్నమాట. e పవర్ మైనస్ 2 అంటే. సో ఇక్కడ మీరేం రాస్తారంటే
8/3 ఫ్యాక్టోరియల్ అంటే 6 e⁻² ఈ స్క్వేర్ అవుద్ది. 8/6 ఈ స్క్వేర్ అవుద్ది. క్యాన్సిల్ చేస్తే 4/3 ఈ స్క్వేర్ అవుద్ది. 4/3 ఈ స్క్వేర్ అవుద్ది. దాన్ని మీరు క్యాలిక్యులేటర్‌లో సింప్లిఫై చేయండి. 4/3 ఈ స్క్వేర్ వాల్యూ ఇదొస్తదండి. 0.1804 వస్తది. ఈ స్టెప్ నేను రాయమని చెప్పలేదు మీకు. ఇయొద్దు. 8/6 ఈ స్క్వేర్ అంటే 4/3 ఈ స్క్వేర్ దాని వాల్యూ వచ్చేసి 0.1804 వస్తది. అంటే ఈ స్క్వేర్ వాల్యూ ఈ వాల్యూ 2.178 కదా! 2.718 కదా! ఈ వాల్యూ. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేశారు అంతే. ఏం లేదాడ. నెక్స్ట్. చకచక రాయండి మీరు ఇవి. ఎప్పటిదప్పుడు నేను తుడిపేస్తాను ఎక్స్‌ప్లెయిన్ చేసిన తర్వాత. నెక్స్ట్ ఏమన్నాడురా? ఎగ్జాక్ట్‌లీ 3 అయిపోయిన తర్వాత సెకండ్ క్వెషన్ మోర్ థాన్ 2 ఇండివిడ్యువల్స్. మోర్ థాన్ 2 అంటే మొత్తం ఎంతమందిరా ఉంది ఇండివిడ్యువల్స్? 2000 మంది ఉన్నారు. 2000 మంది ఇండివిడ్యువల్స్ ఉన్నారు. సెకండ్ క్వెషన్‌కి ఆన్సర్. మోర్ థాన్ 2 అంటే ప్రాబబిలిటీ ఆఫ్ x గ్రేటర్ థాన్ 2. మోర్ థాన్ 2. ఇక్కడ ఇచ్చింది రాంగ్ ఆన్సర్. x గ్రేటర్ థాన్ 2. మోర్ థాన్ 2 అన్నాడు. గ్రేటర్ థాన్ ఈక్వల్ టు కూడా తీసుకోకూడదు. మోర్ థాన్ 2. ఇక్కడ r ఈక్వల్ టు కూడా ఉండకూడదు. x గ్రేటర్ థాన్ 2. x అంటే r బదులు x పెట్టుకుంటున్నాం మనం ఫస్ట్ నుంచి. x గ్రేటర్ థాన్ 2 అంటే ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 3 ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 4 కావచ్చు. ప్లస్ అండ్ సో ఆన్. ప్రాబబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 2000. 2000. అంతే కదా! ఎంతవరకు ఉన్నారు మనకి ఇండివిడ్యువల్ 2000 వరకు ఉన్నారు. అంటే 3 కావచ్చు, 4 కావచ్చు, అండ్ సో ఆన్ 2000 కావచ్చు. వీటన్నిటిని కనుక్కోగలమా? ఇన్ని ఇండివిడ్యువల్స్ ఉన్నాయి కదా మనకు ప్రాబబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 2, 3 కనుక్కోవాలి, 4 కనుక్కోవాలి, 5 కనుక్కోవాలి, 1000 కనుక్కోవాలి, 1001 కనుక్కోవాలి, 1999 కనుక్కోవాలి, 2000 వీటన్నిటిని కనుక్కొని యాడ్ చేయాలి. అది కుదురుతుందా మనకు? కుదరదు కాబట్టి ఏం చేద్దాము? కుదరదు కాబట్టి అలా ప్రాబబిలిటీస్ మొత్తం కనుక్కోవడం కుదరదు కాబట్టి మనం ఏం చేస్తామండి? టోటల్ ప్రాబబిలిటీలో నుంచి మిగిలినవి తీసేస్తాం. మిగిలినవి అంటే ప్రాబబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 0, ప్రాబబిలిటీ ఆఫ్ x 0 నుంచి అండి మనకు స్టార్ట్ ఎప్పుడైనా పాయిజన్ అయినా బైనామిల్ అయినా. ప్రాబబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 1. ఇంకోటి ఏం తీసేయాలి? ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 2 కూడా తీసేయాలి. ఇంక మిగిలినవి ఇక్కడ వచ్చేస్తాయి. కాబట్టి 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 0, ప్రాబబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 1, ప్రాబబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 2 తీసేయాలి. సో 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ x ఈక్వల్ 0 అంటే దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. e⁻λ ఇంటూ λ/x బై x ఫ్యాక్టోరియల్ x బదులు 0 సబ్స్టిట్యూట్ చేయండి. x బదులు 0 సబ్స్టిట్యూట్ చేస్తే e⁻λ ఇంటూ అంటే e⁻² ఇంటూ λ/x అంటే λ/0 బై x ఫ్యాక్టోరియల్. లాంబ్డా అంటే 2 సబ్స్టిట్యూట్ చేసేయండి. 2/0 బై x ఫ్యాక్టోరియల్ 0 ఫ్యాక్టోరియల్. అంటే టోటల్ 2/0 అంటే 1, 0 ఫ్యాక్టోరియల్ అంటే 1. 1/e² వస్తది. అదే ఇక్కడ చూడండి ఇక్కడ రాసింది. తర్వాత ప్రాబబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 1. ప్రాబబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 1 అంటే e⁻λ ఇంటూ అంటే e⁻² ఇంటూ 2/1 x λ/x కదా! లాంబ్డా వాల్యూ 2, 2/x 2/1 బై x ఫ్యాక్టోరియల్ 1 ఫ్యాక్టోరియల్ 1 అంటే 2/e² వస్తదిరా. సింప్లిఫై చేస్తే దీన్ని మీరు సింప్లిఫై చేస్తే 2/e². అదే ఇక్కడ రాసింది. అలానే 4/2e² ఎలా వచ్చింది? ప్రాబబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 2 అన్నమాట. ప్రాబబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 2. కాబట్టి నేను ఇది మళ్ళా పక్కన సైడ్ ఎందుకు రాస్తున్నానంటే ఇక్కడ మీరు నొటేషన్స్‌తో ఇబ్బంది పడతారు అని. ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాడు వీరు. తర్వాత ఆర్‌లు పెట్టుకున్నాడు. ఇదంతా మీరు కన్‌ఫ్యూజ్ అవుతారు అని చెప్పేసి నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. చిన్న చిన్నవి ఉన్నాయి కాబట్టి. సో మోర్ ఓవర్ మీకు ఈ స్టెప్ వస్తుందిరా ఇక్కడ. x ఈక్వల్ 0, x ఈక్వల్ 1, x ఈక్వల్ 2 అనేది e⁻λ ఇంటూ λ/x బై x ఫ్యాక్టోరియల్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు 1/e² ప్లస్ 2/e² ప్లస్ 4/2e² అది వస్తుంది. ఈ వాల్యూ మీరు 2.718 క్యాలిక్యులేటర్‌లోనే వస్తది ఈ వాల్యూ. 2.718 సబ్స్టిట్యూట్ చేయాలి. చేస్తే మీరు మొత్తము ఇది వస్తుందండి ఫైనల్‌గా ఆన్సర్ 0.3233 వస్తుంది. కాలిక్యులేషన్ చేసుకోండి. డౌట్ ఉంటే అడగండి. చెప్తా ఉన్నాం కదా! ప్రాబబిలిటీ ఆఫ్ x ఈక్వల్ 0, ప్రాబబిలిటీ ఆఫ్ x ఈక్వల్ 1, ప్రాబబిలిటీ ఆఫ్ x ఈక్వల్ 2 ఇవన్నీ దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి మీరు? e⁻λ ఇంటూ λ/x బై x ఫ్యాక్టోరియల్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే x ఈక్వల్ 0 ఒకసారి, 1 ఒకసారి, 2 ఒకసారి సబ్స్టిట్యూట్ చేయాలి మీరు. లాంబ్డా వాల్యూ ఫిక్స్డ్ 2. చేసుకోండి ఒక్కొక్కటి వస్తది మీకు.
0 దగ్గర ఇది వస్తది. 1 దగ్గర ఇది, 2 దగ్గర ఇది అలా వస్తాయి. కాలిక్యులేషన్ చేయండి. చేసి 0.3233 వస్తుందో లేదో చూడండి కాలిక్యులేటర్స్‌లో. కాలిక్యులేటర్స్ దగ్గర పెట్టుకోవాలండి. తర్వాత ప్రాబబిలిటీ ఆఫ్ నన్ అన్నాడు. క్వెషన్‌లో ప్రాబబిలిటీ ఆఫ్ నన్ అన్నాడు. ప్రాబబిలిటీ ఆఫ్ నన్ అంటే 0 అని. ప్రాబబిలిటీ ఆఫ్ నన్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ 0 అని. 0 అంటే ఈ పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్ సమ్. ఇది చూడొద్దు మీరెప్పుడు కూడా. టెక్స్ట్ బుక్‌లో ఉన్నది చూసి అదెలా వచ్చిందని ఎప్పుడు ఆలోచించొద్దయ్యా. మీరు మీ ఓన్‌గా మీరు చేయండి. అదెందుకు చూస్తారు మీరు? ఈ పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్‌లో ఎక్స్ బదులు 0 లాంబ్డా ఈక్వల్ 1 పెట్టండి. ఈ 2 పెట్టండి. ఈ పవర్ మైనస్ 2 ఇంటూ లాంబ్డా పవర్ 0 బై అదే 2 పవర్ 0 బై 0 ఫ్యాక్టోరియల్ అంటే 1 బై ఈ స్క్వేరే కదా! ఇందాక కూడా వచ్చింది కదా! 0 కనుక్కున్నారుగా మీరు. ఇంతకు ముందు కూడా అవసరం వచ్చింది కదా! 1 బై ఈ స్క్వేర్. ఇదో ఇక్కడ. ఇక్కడ కూడా కనుక్కున్నారు కదా! అదే కదా ఇక్కడ వచ్చేది. కొత్తగా ఏం రాదు కదా! ప్రాబబిలిటీ ఆఫ్ 0 కదా అది. అదే కదా ఇక్కడ కూడా అవసరమైంది మీకు. ఇక్కడ వచ్చింది అదే, అక్కడ అవసరమైంది అదే, మళ్ళీ వచ్చేది అదే. ఇన్‌స్టాల్ చేసినా మారుద్దా? మీరు అక్కడ ఉన్నది చూడొద్దు దయచేసి. ఈ పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్ ఈస్ ద ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఫర్ Poisson distribution. So we need to use that formula. X is replaced by that value, lambda is replaced by the value we calculated, which is 2 for this problem. Right? If it is okay, we will go to the next problem. Have anybody doubts? If yes, raise your hand. First of all, I will ask yourself. మిమ్మల్ని అడుగుతున్నాను. ఎవరికైనా డౌట్ ఉంటే రైజ్ యువర్ హ్యాండ్. I will unmute you. Anybody? Okay. Next, number 84. Shanmugh, have you any doubt? No, sir. Right. వెన్నెల ఏమైనా డౌట్ ఉందమ్మా? C0. సార్ డౌట్ ఉందమ్మా? లేదు సార్, అర్థమైంది. Okay. Okay, we will go to next problem. So next to see this problem. Probability more than 1 అన్నాడా? More than 1 కూడా అలానే కనుక్కుంటాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. దీనికి కూడా స్పేస్ వదిలిపెట్టుకోండి. సొల్యూషన్ నేను చెప్పే స్టెప్స్ రాయండి. స్పేస్ వదిలిపెట్టుకోండి. ఒకటో ప్రాబ్లం అయిపోయిన తర్వాత దయచేసి నేను చెప్పినట్టు ఫాలో అవుతుండండి. ఒక ప్రాబ్లం అయిపోయింది కదా సొల్యూషన్. క్వశ్చన్ తర్వాత రాయండి మీరు. మీకు ఎలా సెండ్ చేశాను కాబట్టి
బట్ సొల్యూషన్ మాత్రం అక్కడ ఉన్న స్టెప్స్ నేను చెప్పే స్టెప్స్ కొంచెం వేరియేషన్ ఉంటుంది. నేను చెప్పిన స్టెప్స్ నోట్ చేసుకుంటే మీకు కన్‌ఫ్యూజన్ లేకుండా సింపుల్‌గా ఉంటాయి స్టెప్స్. అక్కడియి కూడా ఈజీగానే ఉంటాయి. బట్ మీరు అండర్‌స్టాండ్ చేసుకోవాలి అంతే. నేను చెప్పే స్టెప్స్‌కి, అక్కడ చెప్పే స్టెప్స్‌కి కొంచెం తేడా ఉంటది అంతే. ఓకే. ఏ కార్ హైర్ ఫర్మ్ అంటే కార్లు అద్దెకిచ్చేటువంటి ఒక కంపెనీ హాస్ 2 కార్స్. వాళ్ళ కాడ ఎన్ని కార్లున్నాయి? 2 కార్లున్నాయి. అయితే ఏం చేస్తున్నారు? విచ్ ఇట్ హైర్స్ ఔట్ డే బై డే. రోజు మార్చి రోజు ఇస్తుంటారు. డే బై డే. సో, అద్దెకిస్తుంటారు. ద నంబర్ ఆఫ్ డిమాండ్స్ ఫర్ ఎ కార్ ఆన్ ఈచ్ డే ఈస్ డిస్ట్రిబ్యూషన్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. వాడే చెప్పాడండి పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఉపయోగించండి అని. ఇంక మనకు డౌట్ లేదు కదా! విత్ మీన్ 1.5 మీన్ కూడా చెప్పాడు. మీన్ 1.5 కాబట్టి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1.5 రాయండి. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్ ఏంటి? లాంబ్డా గదా! మనం డినోట్ చేసుకుండేది. కాబట్టి 1.5 కాలిక్యులేట్ ది ప్రపోర్షన్ ఆఫ్ డేస్ ఫస్ట్ వన్ ఏమన్నాడు ఫస్ట్? ఆన్ విచ్ దేర్ ఈస్ నో డిమాండ్. ఆన్ విచ్ దేర్ ఈస్ నో డిమాండ్. నో డిమాండ్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ 0 అని. ఇప్పుడు నీ దగ్గర 2 కార్లున్నాయిరా. నీ దగ్గరికి ఎవరు రాకుంటే అసలు డిమాండ్ లేనట్టు కదా అర్థం. కార్లు అద్దెకు తీసుకోవడానికి ఎవరు రాలేదంటే ఎవరు ఏమి అడగలేదని. అంటే ప్రాబబిలిటీ ఆఫ్ 0 అని. నో డిమాండ్ అని. కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ 0 కనుక్కోవాలి. e పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్. ఎక్స్ పెట్టుకోండిరా ఫార్ములాలలో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. రాయండి ఈ ప్రాబ్లమ్ సొల్యూషను. గివెన్ మీన్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా ఈజ్ ఈక్వల్ గివెన్ దట్ ద ప్రాబ్లమ్ ఈజ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ రాయండి. ఫస్ట్ ఇది రాయాలిరా. గివెన్ దట్ ద ప్రాబ్లమ్ ఈజ్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. సెకండ్ కింద రాయండి. మీన్ ఈజ్ గివెన్ మీన్ ఈజ్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ 1.5. ఇది రాయొద్దులే. ఇది రాయొద్దులే. సరే రాసినా మంచిదిలే. రాయండిరా. ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ కదా! దాంట్లో సింప్లిఫికేషన్ లేదు కాబట్టి రాయండి అది కూడా. ప్రాబబిలిటీ ఆఫ్ ఎక్స్ అని రాయండి. దీన్ని ఎలా రాస్తారంటే ఇలా రాయండి నేను రాసినట్టు ఇప్పుడు. ఇది ఇక్కడ ఉన్నది రాయొద్దు. నేను రాస్తా చూడండి పక్కన. వి నో దట్ ప్రాబబిలిటీ ఆఫ్ క్యాపిటల్ ఎక్స్ ఈక్వల్ టు స్మాల్ ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా పవర్ ఎక్స్ బై ఇది రాయండి దాని బదులు. ఇప్పుడు ఫస్ట్ క్వెషన్ నో డిమాండ్ కదా! కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ నో డిమాండ్ అని పెట్టండి ఫస్ట్ క్వెషన్‌కి. దట్ ఈక్వల్ ప్రాబబిలిటీ ఆఫ్ 0 దట్ ఈక్వల్ e పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్. ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాం. లాంబ్డా వాల్యూ 1.5 పెట్టాం. ద లాంబ్డా వాల్యూ ఇంటూ ఎక్స్ వాల్యూ 0 పెట్టేసాం. 0 ఫ్యాక్టోరియల్. సో టోటల్‌గా ఎనీథింగ్ పవర్ 0 1 కాబట్టి 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ కూడా 1 రా. 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ 0 కాదు గుర్తుపెట్టుకోండి. 0 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 1. సో e పవర్ మైనస్ 1.5 మిగిలింది. అది కాలిక్యులేటర్‌లో చేస్తే మీకు 0.2231 వస్తది. జీరో ఫ్యాక్టోరియల్ వాల్యూ 1. ఎనీథింగ్ పవర్ 0 కూడా 1. ఫార్ములా మనము e పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్ ఉపయోగించాలి. పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పాడు కాబట్టి. లాంబ్డా వాల్యూ కూడా వాళ్ళే చెప్పారు. నెక్స్ట్ ఈ లైన్ ఏం రాయొద్దమ్మా మీరు సొల్యూషన్‌లో. ఈ లైన్ యూ నీడ్ నాట్ టు రైట్. సారీ. హౌ మెనీ డేస్ అన్నాడా? అండ్ విచ్ దేర్ ఈస్ నో ప్రాబబిలిటీ కదా కనుక్కో అది అవసరం లేదులేండి. నోట్ అని చెప్పి రాసింది అవసరం లేదు. ఇది చూడండి. నోట్ అని చెప్పింది ఎక్కడ అవసరం లేదండి. డిమాండ్ రిఫ్యూజ్డ్ అన్నాడు. ఆన్ విచ్ డిమాండ్ ఈస్ రిఫ్యూజ్డ్. డిమాండ్ ఈస్ రిఫ్యూజ్డ్ అంటే ఎవరైనా మీనింగ్ చెప్తారా? డిమాండ్ ఈస్ రిఫ్యూజ్డ్ అంటే ఎవరైనా మీనింగ్ చెప్తారా? కార్లు వాడి దగ్గర 2 ఉన్నాయి. ఎప్పుడు డిమాండ్ రిఫ్యూజ్ అవుతుంది? ఎవరైనా మీనింగ్ చెప్తారా? డిమాండ్ ఈస్ రిఫ్యూజ్డ్ అంటే. లాజికల్‌గా థింక్ చేసి చెప్పాలి. డిమాండ్ ఈస్ రిఫ్యూజ్డ్ అంటే మీనింగ్ ఏంటి? వాడి దగ్గర 2 కార్లు ఉన్నాయి. ఫస్ట్ ప్రాబ్లమ్ ఏమో నో డిమాండ్ అంటే 0 ఎవరు అడగలేదని కార్లు. డిమాండ్ ఈస్ రిఫ్యూజ్డ్ అంటే మీనింగ్ ఏంటి? ఎనీబడీ రైజ్ యువర్ హ్యాండ్. హూ కెన్ సే? డిమాండ్ ఈస్ రిఫ్యూజ్డ్ అంటే వాడు ఎప్పుడు రిఫ్యూజ్ చేస్తాం ఎవరన్నా వస్తే డిమాండ్. ఎవరు చెప్పలేరా? వినూత్న
ఎస్ భవ్య, టెల్ మీ. చెప్పు భవ్య. సార్ మోర్ దాన్ 2 పీపుల్ ఒకేసారి కార్స్ కోసం వచ్చినప్పుడు. ఒక పీపుల్ వచ్చినా 2 కార్లు అడగొచ్చుగా. అదే సార్ ఆర్డర్స్ 2 కార్స్ కావాలని. అదే చెప్పాలి. ఎస్, ఆర్డర్ అనేది 2 కంటే ఎక్కువ కార్లు కావాలని అడిగినప్పుడు డిమాండ్ రిఫ్యూజ్ అయిపోద్ది. అవునా కాదా? ఎస్ సార్. ఎస్, దట్స్ వాట్. సో ఒకళ్ళొచ్చినా ఇద్దరొచ్చినా, సో చివర అమ్మాయి చెప్పినట్టుగా 2 కంటే ఎక్కువ కార్లు, 2 కంటే వాడి దగ్గర ఉంది 2 కార్లే, 2 కార్సే. 2 కంటే ఎక్కువ కార్స్ వాడు ఇవ్వలేడు. డిమాండ్ రిఫ్యూజ్ చేయాల్సిందే వాడు. నేను ఇవ్వలేనని చెప్పాల్సిందే. కాబట్టి 2 కంటే ఎక్కువ కార్స్ అడిగిన సందర్భంలో అంటే వాడు ఇండైరెక్ట్ గా ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 2 కనుక్కోండి అని చెప్పకుండా, ఇండైరెక్ట్ గా ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 2 కనుక్కోండి అని చెప్పకుండా, అండ్ విచ్ డిమాండ్ ఈజ్ రిఫ్యూజ్డ్ అని చెప్పాడు, అడిగాడు. అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 2 కనుక్కోమని, ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 2 కనుక్కోమని. ఆర్ అని చెప్పాను, అక్కడ ఆర్ రాయొద్దని చెప్పాను మీకు. ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 2 అంటే ఎంతైనా కావచ్చు. ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3 అంటే ఎక్కడి వరకు ఇది చెప్పలేంలే. ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 4 ప్లస్ అండ్ సో ఆన్, ఎంతైనా కావచ్చు. వాడు 3 కార్లు అడిగి ఉండొచ్చు, 3-4 కార్లు అడిగి ఉండొచ్చు. ఎప్పుడు అడిగినా డిమాండ్ రిఫ్యూజ్ అయ్యేది. నేను పోయానండి 5 కార్లు అడిగా, వాడి దగ్గర ఉన్నది 2. అప్పుడు డిమాండ్ రిఫ్యూజ్ చేస్తాడు. భవ్య బై 3 కార్లు అడిగింది, అప్పుడు డిమాండ్ రిఫ్యూజ్ అవుద్ది. షణ్ముఖ్ బై 4 కార్లు అడిగాడు, అప్పుడు రిఫ్యూజ్ అయింది. నేను 5 కార్లు అడిగా, రిఫ్యూజ్ అవుద్ది. 6 బై శ్వేత బై 6 అడిగింది, రిఫ్యూజ్ అవుద్ది. శ్రావణి బై 8 కార్లు అడిగింది, రిఫ్యూజ్ అవుద్ది. అంటే ఈ 2 కంటే ఎక్కువ ఉండే కేసులు ఎన్నో ఉండొచ్చు. 1000 కార్లు అడిగారు, పోయి వినూత్న బై 1000 కార్లు కావాలని అడిగింది, రిఫ్యూజ్ అవుద్ది డిమాండ్. వాడి దగ్గర ఉంది 2 కార్లే కాబట్టి. సో ఇవన్నీ కూడా రిఫ్యూజ్ అయ్యేవే. సో ఈ ప్రాబిలిటీ కావాలంటే ఎన్నని కనుక్కోగలం? 1,00,00,000 కార్లు అడిగినా కూడా ఓకే, 1,00,00,000 కార్లు అడిగినా కూడా రిఫ్యూజ్ అయ్యేది డిమాండ్. సో టోటల్ ప్రాబిలిటీ 1. టోటల్ ప్రాబిలిటీ 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2. ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ అదే ఇక్కడ రాసింది. ప్రాబిలిటీ ఆఫ్ 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ 0, ప్రాబిలిటీ ఆఫ్ 1 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ 2. అది ఫస్ట్ ఇది రాస్తే మీకు ఇది ఐడియా వస్తుందా? డైరెక్ట్ గా ఈ స్టెప్ రాశారనుకోండి, ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 2 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ ఐడియా రాదు. ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 2 అంటే ఫస్ట్ ఇది రాయండి. ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 4 అది రాయండి. దట్ ఈక్వల్ అని చెప్పి రాయండి. నోట్స్ ఫాలో కాలేని వాళ్ళు, మీ ఫ్రెండ్స్ దగ్గర నోట్స్ చాలా మంది బాగా రాసే వాళ్ళు ఉన్నారు. వినూత్న, భవ్య, షణ్ముఖ్, వీళ్ళంతా, శ్రావణి, A3, శ్వేత, ఇంకా చాలా మంది ఉన్నారు బాగా రాసేవాళ్ళు. వాళ్ళందరి దగ్గర నోట్స్ ఫాలో తెచ్చుకో, నేను మళ్ళీ షేర్ చేయకూడదు. మీరు ప్రాబ్లం అర్థమైంది లేని చూసుకోండి ముందు. ప్రీతి కూడా నోట్స్ రాస్తుంది, చూసుకోండి. సో నేనేమంటున్నా అంటే ఈ స్టెప్ కి తర్వాత ఒకటి పెట్టుకోండి. ఏమని? ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 4 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 5 ప్లస్ అండ్ సో అని రాయండి. తర్వాత 1 మైనస్ ఇది రాయండి. సో 1 మైనస్ ఇదేమో ప్రాబిలిటీ ఆఫ్ 0, ప్రాబిలిటీ ఆఫ్ 1 ఇది, ప్రాబిలిటీ ఆఫ్ 2 ఇది. అంతే కదా? ఈ పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ 0, లాంబ్డా వాల్యూ 1.5 ఫిక్స్డ్ గా. ఇంకా అది క్యాలిక్యులేషన్ పార్టేరా మొత్తం. ఇంకా వన్స్ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ క్యాలిక్యులేటర్ లో చూసుకొని చేస్తే 0.1913 వస్తుంది మీకు. ఏదైనా డౌట్ ఉంటే అడగొచ్చు. ఎనీబడి కెన్ ఆస్క్ డౌట్స్ ఇఫ్ యూ హ్యావ్. నోట్ పాయింట్ అవసరం లేదులేండి మీకు, నోట్ పాయింట్ అవసరం లేదు. ఓకే, ఆ ప్రాబిలిటీని 365 days తో మల్టిప్లై చేస్తారు. అంటే 1 year లో ఎన్ని కార్లు రిఫ్యూజ్ అవుతాయని, డిమాండ్ ఎన్ని రోజులు డిమాండ్ రిఫ్యూజ్ అవుతాయని.
రైట్. శ్వేత అర్థమైన శ్వేత 2 ప్రాబ్లమ్స్ Yes, sir. నోట్స్ రాసావా స్టెప్స్? Yes, sir. రైట్. ఎగ్జాంపుల్ 3 ప్రాబ్లం చూడండమ్మా. ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఇదేరా, మొత్తం క్వశ్చన్ సొల్యూషన్ 2 పెట్టా, మొత్తం చూడండి, డౌట్ ఉంటే అడగండి. మీరు మీ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు చూసుకుంటున్నారా, రాని వాళ్ళు జస్ట్ వినండి. వచ్చిన వాళ్ళు స్టెప్ బై స్టెప్ మీరు పోతా ఉండండి, క్వశ్చన్ ఆన్సర్ చూసుకుంటుండండి. ఇది మీరు క్వశ్చన్ తర్వాత నోట్ చేసుకోండి, ఆన్సర్ నోట్ చేసుకున్నాం. ఇప్పుడు సొల్యూషన్. హాస్పిటల్ స్విచ్ బోర్డు. హాస్పిటల్ స్విచ్ బోర్డు ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పానా లేదా? నేను రిసీవ్స్ అన్ యావరేజ్ ఎమర్జెన్సీ కాల్స్ ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పానా లేదా? 6 ఎగ్జాంపుల్స్ లో పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ లో. తర్వాత యావరేజ్ ఆఫ్ 4 ఎమర్జెన్సీ కాల్స్. యావరేజ్ అంటే ఏంట్రా? యావరేజ్ అంటే మీన్. మీన్ అంటే లాంబ్డా. యావరేజ్ అంటే మీన్ రా. యావరేజ్ అన్న మీన్ అన్న ఒకటే అని చెప్పాను మీకు మొదటి యూనిట్ చెప్పేటప్పుడు, సెంట్రల్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ చెప్పేటప్పుడు. మీన్ అన్న యావరేజ్ అన్న ఒకటే, అర్థమెటిక్ మీన్ అంటాం. సో దాని లాంబ్డా. ఇక్కడ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కాబట్టి ఎందుకు పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ అయిందిరా? స్విచ్ బోర్డ్ రిసీవ్స్ అండ్ యావరేజ్ కాల్స్ అట్లాంటి ఎగ్జాంపుల్ నేను పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ కి చెప్పాను. కాబట్టి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకోండి. 4 కాల్స్ పర్ 10 minutes. 10 minutes ఇంటర్వల్ అన్నాడు కదా, 4 కాల్స్ పర్ 10 minutes అని అర్థం. అంతేగాని 4/10 వాల్యూ చేయొద్దు, 4 కాల్స్ అని పెట్టండి అంతే. ఇది రాయాల్సిన వల్ల 4 కాల్స్ అని పెట్టండి. సో ఇప్పుడు వాడు అడిగింది ఏంటి? వాట్ ఇస్ ద ప్రాబిలిటీ దట్ దెర్ ఆర్ ఎట్ మోస్ట్ 2 ఎమర్జెన్సీ కాల్స్. ఎట్ మోస్ట్ అంటే ఏంట్రా? ఎట్లీస్ట్ కి ఎట్ మోస్ట్ కి తేడా ఏంటో తెలుసా? ఇక్కడ చెప్తున్నా చూడండి. ఎట్లీస్ట్ 2 అన్నాను అనుకో, 2, 3, 4, 5 ఎంతైనా రావచ్చు. సపోజ్ ఎట్ మోస్ట్ అన్నాను అనుకో, ఎట్ మోస్ట్ 5 అన్నాను అనుకో, ఇంకా 5 కంటే మించకూడదు. అంటే మోస్ట్లీ 5 అంతకని ఆ లోపని, అంటే 0, 1, 2, 3, 4, 5 అని 5 కూడా వస్తుంది. అట్లీస్ట్ 2 అంటే 2 కూడా వస్తుంది, ఎట్ మోస్ట్ 5 అంటే 5 కూడా వస్తుంది. బట్ ఎట్ మోస్ట్ అన్నప్పుడు 5 కి అంటే కింది వస్తాయి, అట్లీస్ట్ అన్నప్పుడు 2 కంటే పై వస్తాయి. అది ఎట్ మోస్ట్ కి అట్లీస్ట్ కి తేడా. ఇక్కడ అడిగింది ఏంటి? మీరు తర్వాత చూసుకోండి, డిఫరెన్స్ బిట్వీన్ అట్లీస్ట్ అండ్ ఎట్ మోస్ట్ అని గూగుల్లో కొట్టండి, నీట్ గా ఎక్స్ప్లెనేషన్ అర్థమవుతుంది నేను ఫాస్ట్ గా చెప్పినప్పటికీ కూడా. సో ఎట్ మోస్ట్ అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అదే అట్లీస్ట్ అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2. సో లెస్ దాన్ ఈక్వల్ టు అన్నాడు కాబట్టి ఎక్స్ ఈక్వల్ 0 యాడ్ అవుద్ది, 1 యాడ్ అవుద్ది, 2 యాడ్ అవుద్ది. ఈ ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 0 అనేది దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. దీన్నే సింప్లిఫై చేశాడు రా, దీన్నే సింప్లిఫై చేశాడు ఇక్కడ. అందుకే ఇది అవసరం లేదు అని చెప్తున్నాను. ఈ స్టెప్ ఫస్ట్ ఈసారి అవసరం లేదు, డైరెక్ట్ గా ఇది ఒక్కటి రాస్తే చాలు. e పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్ రాస్తే దాంట్లో మనము లాంబ్డా వాల్యూ 4, ఎక్స్ వాల్యూ 0 పెట్టుకోవచ్చు. కావాలంటే ఇంక ఇది లాంబ్డా 4 కి సింప్లిఫై చేశాడు, ఎక్స్ వాల్యూ ఫిక్స్ చేయకుండా, ఎక్స్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయకుండా లాంబ్డా ఒకటి సింప్లిఫై చేసుకున్నారు. ఆ ప్రాబిలిటీ ఫంక్షనింగ్ ఎలాగో లాంబ్డా ఫిక్స్డ్ కదా ప్రాబ్లం మొత్తానికని, ఈ ప్రాబ్లం లో మారదు కదా లాంబ్డా వాల్యూ. మారితే గిరితే ఎక్స్ వాల్యూ మారుద్ది కానీ లాంబ్డా వాల్యూ మారదు కదా అని చెప్పేసి వాడు సింప్లిఫై చేసుకున్నాడు అంతే. ఇక్కడ స్టార్టింగ్ లోనే సింప్లిఫై చేసుకున్నాడు చూడండి. ఓకే, ఇంకా ఎక్స్ ఈక్వల్ 0 కి, ఎక్స్ ఈక్వల్ టు 1 కి ప్రాబిలిటీ, ఎక్స్ ఈక్వల్ 2 కి ప్రాబిలిటీ, అవి మూడు ప్రాబిలిటీలు కనుక్కున్నాడు. ఓకేనా? సింప్లిఫై చేశాడు మొత్తం. e పవర్ మైనస్ 4, 13 బై e పవర్ మైనస్ 4 అని అర్థం. 13 ఇంటూ e పవర్ మైనస్ 4 అంటే 13 బై e పవర్ 4 అని, అంటే 0.2381 వస్తుంది. ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ ఎంత అని చెప్పాను? 2.7381 అని చెప్పాను కదా ఏదో అంతకు ముందు. పైన చూడండి, గుర్తులేదు. $2.718 రా ఈ వాల్యూ. క్యాల్కులేటర్ లో కూడా వస్తుంది. తర్వాత ఎగ్జాక్ట్లీ 3 కాల్స్ అన్నాడు. ఎగ్జాక్ట్లీ అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3 అని, అంటే ఎక్స్ వాల్యూ 3 పెట్టండి. దేంట్లో e పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా పవర్ ఎక్స్ బై ఎక్స్ ఫ్యాక్టోరియల్ లో ఈ అట్టే ఉంటుంది. లాంబ్డా వాల్యూ 4 వస్తుంది, మీన్ 4 అని చెప్పాడు కాబట్టి ఎక్స్ వాల్యూ ఎగ్జాక్ట్లీ 3 కాల్స్ అన్నాడు కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 3 కనుక్కోవాలి కాబట్టి x3 సబ్స్టిట్యూట్ చేయండి, లాంబ్డా 4 సబ్స్టిట్యూట్ చేయండి.
అంతే. అప్పుడు మీకు 0.1954 వస్తది. సో, దిస్ ఈస్ వెరీ క్లియర్. నొటేషన్ కూడా ఎక్స్ ఇచ్చాడు మనకు. ఆర్ ఇయకుండా కూడా. బట్ సొల్యూషన్ ఇక్కడ క్లియర్‌గా ఉంది. నీడ్ నాట్ టు వరీ. నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్ మీరు కూడా వర్కౌట్ చేసుకోవచ్చు. 10th ప్రాబ్లమ్ చేసుకోండి. అలానే 11th ప్రాబ్లమ్. దే ఆర్ వెరీ ఈజీ అండి. నేను 12th ప్రాబ్లమ్ వరకు మీకు హోంవర్క్ ఇస్తున్నాను చేసుకోండి. 10th ప్రాబ్లమ్ కూడా ఈజీనే. చూడండి. దీనికి ఎలానో ప్రాబ్లమ్ జస్ట్ బ్రీఫ్‌గా చెప్తాను. క్వెషన్ ఇది కదా! ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ద ఏస్ ఆఫ్ స్పేడ్స్ విల్ బి డ్రాన్. ఏస్ ఆఫ్ స్పేడ్స్ అంటే స్పేడ్స్ 13 ఉంటాయిరా. మీకు ప్యాక్ ఆఫ్ కార్డ్స్ గురించి ప్యాక్ ఆఫ్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి గూగుల్‌లో కొట్టండి. ఎన్నొస్తాయో చూసుకోండి ఒకసారి. ఇక్కడే నేను కొట్టి చూపిస్తాను చూడండి. ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఇంపార్టెంట్. ప్యాక్ ఆఫ్ కార్డ్స్ మీకు ప్రాబ్లమ్స్ స్టాటిస్టిక్స్‌లో వస్తుంటాయి. ప్యాక్ ఆఫ్ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ ఏవేవి ఎన్నున్నాయనేది. ఇవి ఇలా ఉంటాయిరా డిస్ట్రిబ్యూషన్. లేదంటే ఇది గుర్తుపెట్టుకోండి ఇంకా ఈజీ. ఈ ఇమేజ్ గుర్తుపెట్టుకోండి. చూపించినట్టుగా కర్సర్ చూడండి. అబ్జర్వ్ చేయండి. మార్కర్ లేదు. కర్సర్ అబ్జర్వ్ చేయండిరా. ఇక్కడ మొత్తం 52 ఉంటాయిరా. ప్యాక్ ఆఫ్ కార్డ్స్ 52 ఉంటాయి. ఆ 52 ఎలా ఉంటాయంటే 26 బ్లాక్, 26 రెడ్ ఉంటాయి. మొదటి వరుస 13 బ్లాక్, లాస్ట్ వరుస 13 బ్లాక్. అంటే 26, 26 ఉంటాయిరా. 26, 26 ఉంటాయి. 13, 26 బ్లాక్, 26 రెడ్ ఉంటాయి. ఈ 26, 26 కూడా 13, 13గా డివైడ్ అయ్యి ఉంటాయి మళ్ళీ. 13 బ్లాక్‌లో వచ్చేసి 13 క్లబ్స్ ఉంటాయి. చూడండి. 13 స్పేడ్స్ ఉంటాయి. అలానే రెడ్‌లో 13 డైమండ్స్ ఉంటాయి. 13 హార్ట్స్ ఉంటాయి. మళ్ళీ ఈచ్ క్లబ్స్‌లో గాని అంటే ఈచ్ 13 ఎలా ఉంటాయంటే నంబరింగ్ ఉంటాయి. అంటే ఏసు, జాకు, క్వీను, కింగ్ అని 4 ఉంటాయి. 4 పోతే ఇంక 9 ఉండాలి కదా! ఆ 9 నంబరింగ్ ఉంటాయిరా. 2-10 నంబరింగ్ ఉంటాయి అవి. 2-10 నంబరింగ్ ఉంటాయి. ఇది క్లబ్బు, ఇది డైమండ్ సింబల్, ఇది లవ్ సింబల్, హార్ట్ అంటే, స్పేడ్ అంటే ఇలా సింబల్ ఉంటుంది. అలా మళ్ళీ సెపరేట్‌గా ఉంటాయి. క్లబ్స్, డైమండ్స్, హార్ట్స్, స్పేడ్స్. ఓకే. ఏమేమి ఉంటాయి? మొత్తము 52 ఉంటాయి. మిగతా ప్రాబ్లమ్ కూడా ఉపయోగపడుతది కాబట్టి చెప్తున్నా. 52 అనేవి డివైడ్ అయ్యి ఉంటాయి. 26, 26. మళ్ళీ ఈ 26 అనేవి 13 + 13గా డివైడ్ అయ్యి 26 ఏంటి? బ్లాక్ 26, రెడ్ 26, 26. ఈ 13 ఏంటి? క్లబ్స్, స్పేడ్స్ ఉంటాయి. 13 బ్లాక్‌లో ట్రీ డయాగ్రామ్ లాగా రాసుకోండి. క్లబ్స్ 13 ఉంటాయి. మళ్ళీ 13 స్పేడ్స్ ఉంటాయి. ఈ యొక్క రెడ్‌లో ఏంటి 13? బ్రాకెట్‌లో రాయండి. హార్ట్స్, హెచ్‌ఏఆర్‌టీఎస్ హార్ట్స్, డైమండ్స్. ఇంకో 13 డైమండ్స్. ఓకే. అయితే
ఏ 13 అయినా కూడా ఎలా డివైడ్ అయి ఉంటాయంటే ఈ స్పేడ్స్ గాని, క్లబ్స్ గాని ఏ అయినా కూడా ఎలా డివైడ్ అయి ఉంటే 13 ఈజ్ ఈక్వల్ టు 9 ప్లస్ 4 గా డివైడ్ అయి ఉంటాయిరా. 9 ప్లస్ 4 అంటే ఈ 9 ఏమో నంబరింగ్. 2, 3, 4, 5 అంటూ 1 సో ఆన్ 10 వరకు నంబరింగ్. 2 నుంచి 10 వరకు 9 ఉంటాయి చూడండి. 10 వరకు నంబరింగ్ అన్నమాట. ఈ 4 ఏంటంటే ఆ 10 వరకు నంబరింగ్ ఇయ్యరా. చూడండి నంబరింగ్ 2, 3, 4 2, 3, 4 అట్లా నంబరింగ్ ఉంటాయి. మిగతా 4 ఏముంటాయంటే ఏసు, జాకు, క్వీన్, కింగ్. క్వీన్, కింగ్, జాక్, ఏస్. జోకర్ అంటాం జాక్‌నే. జోకర్. ఏస్ 4 ఏంటి అంటే ప్రతి దాంట్లో ఉంటాయండి. ఏస్ ఉంటుంది, జోకర్ ఉంటుంది, క్వీను, కింగ్ ప్రతి దాంట్లో ఉంటాయి. ఈచ్ 13లో ఉంటాయి క్వీను, కింగ్. ఇది చాలా చోట్ల మీకు అవసరం అవుతది. గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ ఇంటర్మీడియేట్‌లో కూడా వచ్చుంటాయి ఇలాంటి ప్రాబ్లమ్స్. మళ్ళీ చెప్తున్నాను చూడండి జాగ్రత్తగా వినండి బ్రీఫ్‌గా. మొత్తము ప్యాక్ ఆఫ్ కార్డ్స్ 52 ఉంటాయి. 26 బ్లాక్, 26 రెడ్. 26 బ్లాక్‌లో స్పేడ్స్. క్లబ్స్ ఉంటాయి. మిగతా 26 రెడ్‌లో హార్ట్, డైమండ్ ఉంటాయి. ఇగోండి బ్లాక్ కలర్‌లో పెట్టారు చూడండి. తర్వాత ఇక్కడ రెడ్ కలర్‌లో డైమండ్ హార్ట్ పెట్టారు చూడండి. ఒక కింగ్, ఒక క్వీన్, ఒక జాక్, ఒక ఏస్ ఉంటాయి. అన్నిట్లలో ఉన్నాయి చూడండి. 2-10 నంబరింగ్ కార్డ్స్ ఉంటాయి. మొత్తం టోటల్ 13. అన్ని 13, 13, 13 ఉంటాయి. ఈ టేబుల్ లాగానే గుర్తుపెట్టుకోండి. ఓకే. దిస్ ఈస్ బెటర్ డయాగ్రామ్ టు బి రిమెంబర్డ్. ఇలా చూడండి 26 రెడ్, 26 ఉన్నాయి చూడండి. మొత్తం 52 ఉంటాయి. 22 52 ఇవి కార్డ్స్. కార్డ్స్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు వాటి మీద ఐడియా ఉండాలి మనకి. సరే ప్రాబబిలిటీ దట్ ఏస్ ఆఫ్ స్పేడ్స్. ఏస్ ఆఫ్ స్పేడ్స్ అంటే స్పేడ్స్ లో ఉన్న ఏస్ తీయడానికి అని. స్పేడ్స్ లో ఏస్ ఎంత ఉంటుంది? ఎన్ని ఉంటాయి రా? స్పేడ్స్ లో ఏస్ స్పేడ్స్ లో అయినా, క్లబ్స్ లో అయినా, డైమండ్స్ లో అయినా, హార్ట్స్ లో అయినా ఒకటే ఉంటది ఏస్. అంటే స్పేస్ లో ఉన్న ఏస్ ని తీయడానికి ప్రాబిలిటీ ఎంత అంటున్నాడు. ఒక కార్డు కదా మొత్తం తీసుకుని మొత్తం 52 కార్డ్స్ లో ఒక కార్డు తీస్తున్నాం. స్పేడ్స్ లో 2 ఏస్ ఉంటే ఫేవరబుల్ కేసెస్ న్యూమరేటర్ లో 2 వేసుకోవాలి. ఇప్పుడు ఫేవరబుల్ కేసెస్ గురించి మాట్లాడడానికి ఏమని చెప్పాడు? ఏస్ ఆఫ్ స్పేడ్స్ విల్ బి డ్రాన్ అన్నాడు. అంటే ఏస్ ఆఫ్ స్పేడ్స్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి మనకు తెలిస్తేనే న్యూమరేటర్ లో ఎంత రాయగలం. ఏస్ ఆఫ్ స్పేడ్స్ ఒకటే ఉంటుందని తెలుసు కాబట్టి న్యూమరేటర్ లో ఫేవరబుల్ కేసెస్ 1 అని రాస్తాం. టోటల్ కార్డ్స్ 52 కాబట్టి 52 రాస్తాం. 104 కాన్సిక్యూటివ్ ట్రయల్స్ అన్నాడు. నెంబర్ ఆఫ్ ట్రయల్స్ అన్ని n is equal to 104. p వాల్యూ ప్రాబిలిటీ 1/52 n 104. n p తెలిస్తే చాలరా. లాంబ్డా వచ్చేసినట్టే. లాంబ్డా is equal to np which is equal to 104/52. ఎందుకు లాంబ్డా కావాలి అంటే పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ లో నువ్వు ఏ ప్రాబ్లం చేయాలన్నా లాంబ్డా కావాల్సిందే. ఎనీ ప్రాబ్లం యు వాంట్ టు డూ ఇన్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ యు ఫస్ట్ నీడ్ లాంబ్డా వాల్యూ. లాంబ్డా అంటే ఏంటి? మీన్ ఆఫ్ ది పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. లాంబ్డా ఈజ్ నథింగ్ బట్ పారామీటర్ ఆఫ్ ది పాయిజన్ డిస్ట్రిబ్యూషన్. మీన్ అని చెప్పకంటే ముందుగా ఇంపార్టెంట్ ఏం చెప్పాలంటే పారామీటర్ ఆఫ్ ది పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ మీన్ లాంబ్డా. అది ఎలా వస్తుంది? n వాల్యూ p వాల్యూని ప్రోడక్ట్ చేయాలి. స్మాల్ n అంటే నెంబర్ ఆఫ్ ట్రయల్స్, స్మాల్ p అంటే ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్. అది కనుక్కోవడానికే ఏస్ ఆఫ్ స్పేడ్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ అన్నాడు. ఏస్ ఆఫ్ స్పేడ్ ఈజ్ 1, ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఈజ్ 52. ఫేవరబుల్ కేసెస్ బై టోటల్ కేసెస్ ప్రాబిలిటీ ఫార్ములా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. 1/52 ఆషామాషిగా రాయలే నేను. ప్రాబిలిటీ డెఫినేషన్ ఏంట్రా? ప్రాబిలిటీ ఫేవరబుల్ కేసెస్ బై టోటల్ కేసెస్. దాని ప్రకారం రాశాను.
సో అట్లీస్ట్ వన్స్ అని అడిగాడు కాబట్టి ఇదోండి ఇక్కడ అడిగాడు చూడరా. ఎక్కడ గమనించాలి మీరు ఈ ప్రాబ్లం చాలా జాగ్రత్తగా గమనించాలి. అట్లీస్ట్ వన్స్ ఏస్ ఆఫ్ కార్డ్స్ ఇది కంటిన్యూషన్ రా. ఏస్ ఆఫ్ స్పేడ్స్ విల్ బి డ్రాన్ ఫ్రమ్ ఏ ప్యాక్ ఆఫ్ వెల్ షఫుల్ కార్డ్స్ అట్లీస్ట్ వన్ అంటే ఏస్ ఆఫ్ కార్డ్స్ స్పేడ్స్ ఒకటి తీయాలి అట్లీస్ట్ ఒకసారి తీయాలని. అట్లీస్ట్ వన్స్ అంటే అట్లీస్ట్ అంటే మీనింగ్ ఏంటి? ప్రాబిలిటీ ఆఫ్ అట్లీస్ట్ 1 అంటే 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు అవన్నీ అనుకూలం కాబట్టి అన్నిటిని సమ్ చేస్తే 1 కాబట్టి 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ 0. అట్లీస్ట్ అంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ 1 అని చెప్పాను కదా. అట్లీస్ట్ 1 అడిగాను కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ x గ్రేటర్ దాన్ ఈక్వల్ 1. ఎందుకు గ్రేటర్ దాన్ ఈక్వల్ 1 వచ్చిందో మీరు అర్థం చేసుకోవాలి. అట్లీస్ట్ 1 అన్నాడు, వన్స్ అన్నాడు కాబట్టి x గ్రేటర్ దాన్ ఈక్వల్ 1 అంటే 2, 3 సో ఆన్ 2, 3 సో ఆన్ అప్ టు 52 రా. ఇక్కడ 52 కార్డ్స్ ఉంటాయి కాబట్టి వన్స్ సారీ ట్రయల్స్ 104 రా. ట్రయల్స్ 104 సారీ ఎన్ వాల్యూ 104 కదా. అంటే ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 ఈజ్ నథింగ్ బట్ యాక్చువల్లీ వీ హావ్ టు క్యాలిక్యులేట్ ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 2 plus probability of x equal to 3 ప్లస్ అండ్ సో ఆన్ ఎంతవరకు కనుక్కోవాలి తెలుసా? ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 104 ఎన్ వాల్యూ వరకు అనమాట. స్మాల్ ఎన్ వాల్యూ వరకు కనుక్కోవాలి. కానీ ఇవన్నీ కనుక్కోలేము కాబట్టి కనుక్కోవచ్చు బట్ చాలా టైం టేకింగ్ కాబట్టి టోటల్ ప్రాబిలిటీలో నుంచి ఇక్కడ మిస్ అయిన ప్రాబిలిటీ 2 రా. సో x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 అని అడిగింది. గ్రేటర్ దాన్ ఈక్వల్ 1 అంటే ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ 1 కూడా ఇంక్లూడ్ అవుతుంది ఇక్కడ. x ఈక్వల్ టు 1 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 2 ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 4. మళ్ళీ ఇక్కడ రాస్తున్నా చూడండి. ప్రాబిలిటీ ఆఫ్ x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 ఈజ్ నథింగ్ బట్ గ్రేటర్ దాన్ ఈక్వల్ 1 అంటే x ఈక్వల్ టు 1 ఉంటది, గ్రేటర్ దాన్ కూడా ఉంటాయి. x ఈక్వల్ టు 2 ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ టు 104 ఉంటది. వీటన్నిటిని యాడ్ చేయలేం కాబట్టి టోటల్ ప్రాబిలిటీ 1 కాబట్టి 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ 0 ఉంటది. 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ x ఈక్వల్ 0 కనుక్కోండి ఎంత వచ్చిందో చూడండి. x ఈక్వల్ 0 అంటే e పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ లాంబ్డా పవర్ x బై x ఫ్యాక్టోరియల్ x 0 పెట్టడం, లాంబ్డా వాల్యూ 1/52 పెట్టడమే. 1/52 సారీ లాంబ్డా వాల్యూ 2 రా. 1/52 కాదు, p వాల్యూ 1/52. లాంబ్డా కనుక్కున్నా కదా np అని 2 పెట్టడమే. ఆ విధంగా ఇక్కడ చేసింది చూడండి. ఓకే, సో ఆ విధంగా మీరు నెక్స్ట్ ప్రాబ్లం కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ఈజీ ప్రాబ్లమే ఇది, నేను ఆల్రెడీ మీకు షేర్ చేశాను. యావరేజ్ నెంబర్ ఆఫ్ ఫోన్ కాల్స్ మళ్ళీ కాబట్టి అయితే కొద్దిగా లాజికల్ గా చేయాలి. బిట్వీన్ 2 and 4 PM అని చెప్పారు చూడండి. బిట్వీన్ 2 and 4 PM అంటే 2 hours తీసుకోవాలి. ఈ జాగ్రత్తగా ఆఫ్ కోర్స్ వాడు డైరెక్ట్ గా యావరేజ్ నెంబర్ ఆఫ్ కాల్స్ వచ్చేసి 2.5 చెప్పాడండి. యావరేజ్ అంటే ఏంట్రా? యావరేజ్ అంటే మీన్, అది గుర్తుపెట్టుకోండి. డైరెక్ట్ గా ఇది ప్రాబిలిటీగా తీసుకోకూడదు మీరు. ఇదే మీరు కన్ఫ్యూజ్ అయ్యేది చాలా మంది. యావరేజ్ నెంబర్ ఆఫ్ ఫోన్ కాల్స్ డైరెక్ట్ 2.5 చెప్పాడండి కాబట్టి అదే మీకు లాంబ్డా వాల్యూ, అంతేగాని మీరు దాని ప్రాబిలిటీగా తీసుకోవద్దు. అని మీరు ప్రాబిలిటీ p గా తీసుకోవద్దు. ఇది లాంబ్డా వాల్యూ మీకు, ఎందుకంటే యావరేజ్ కాబట్టి. యావరేజ్ అంటే మీన్ కాబట్టి, మీన్ అంటే పాయిజన్ డిస్ట్రిబ్యూషన్ లో లాంబ్డా కాబట్టి లాంబ్డా ఈక్వల్ 2.5 తీసుకోవాలి. అది టుమారో మనం ఈ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం నెక్స్ట్. ఓకే, ఇంతటితో నేను క్లాస్ క్లోజ్ చేస్తాను. సో బిఫోర్ దట్ లెట్ మీ టేక్ ది అటెండెన్స్. చాలా మంది మళ్ళీ డ్రాప్ అయ్యారు, వాళ్ళందరికీ అటెండెన్స్ పడదు. ఓకే, అవి ప్రాక్టీస్ చేసుకుని ఆల్రెడీ షేర్ చేశాను మీకు గ్రూప్ లో. డౌట్ ఉంటే ఏమన్నా రైజ్ యువర్ హ్యాండ్. ఎవరికైనా డౌట్ ఉన్నాయండి? ఆల్రెడీ చెప్పాను, మీరు ఫోన్ అయినా చేయండి డౌట్ ఉన్నప్పుడు, ఇబ్బంది ఏం లేదని చెప్పేసి. బాయ్.